అస్సలాము అలైకుం, నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి డెజర్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. అదేంటంటే మ్యాంగో డిలైట్. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్తో పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇలా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చారనుకోండి, మీకు పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ మ్యాంగో డిలైట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బాగా పండిన మామిడి పండుని ఈ విధంగా తొక్కు తీసేసి పీసెస్ చేసుకోవాలి. ఇందులో కొన్ని పక్కన తీసి పెట్టుకున్నానండి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, అలానే 4 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని కొద్దిగా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి 250 ml విప్పింగ్ క్రీమ్ని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ని మీ దగ్గర హ్యాండ్ మిక్సర్ ఉంటే హ్యాండ్ మిక్సర్తో, లేకపోతే విస్కర్తో అయినా ఈ విధంగా బీట్ చేసుకోవాలి. విస్కర్తో కొద్దిగా టైం పడుతుంది. ఈ హ్యాండ్ బ్లెండర్తో ఈజీగా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా క్రీమీ ఫామ్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ని కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ఇక్కడ నేను 250 ml ఫ్రెష్ క్రీమ్ని తీసుకొని ఈ క్రీమ్లోకి వేసుకోవాలి. ఇందులోనే కండెన్స్డ్ మిల్క్ ఇక్కడ 100 ml తీసుకుంటున్నాను. ఇది మటుకు మీ స్వీట్నెస్ని బట్టి వేసుకోండి. 100 ml కావాలన్నా వేసుకోండి, కొద్ది తగ్గించైనా మీ ఇష్టం అండి. మీ స్వీట్నెస్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 నిమిషాల పాటు బాగా ఈ క్రీమ్ని బీట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ నేను హ్యాండ్ మిక్చర్ యూస్ చేయట్లేదండి. విస్కర్ ఉంటే ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా బాగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మాజా ఉంటే మాజా తీసుకోండి, లేకపోతే ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు. ఒక పావు భాగం వరకు మాజాని వేసుకుంటున్నాను. ఇందులో ఎడ్జెస్ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని 2 సైడ్స్ బాగా డిప్ చేసుకోవాలి. మీ దగ్గర బ్రెడ్ ఉంటే బ్రెడ్ వేసుకోండి, లేకపోతే స్పంజ్ కేక్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మిల్క్ కేక్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. ఇది మీ ఆప్షనల్ అండి. ఈ విధంగా ఒక బౌల్లో సెట్ చేసుకోవాలి. ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని ఇందులో వేసుకుందాము. బ్రెడ్ మొత్తము కవర్ అయ్యేలా ఒక లేయర్ వేసుకోవాలి. అలానే ఇంతకుముందు చూపించినట్టు మాజాలో డిప్ చేసి మిగతా 2వ లేయర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ విధంగా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత ముందుగా మనము తీసి పెట్టుకున్న క్రీమ్ని కూడా ఇందులో వేసుకోవాలి. పైన ఒక లేయర్లా వేసుకోవాలి. క్రీమ్తో మొత్తం కవర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని వేసుకొని స్పూన్తోనైనా, లేకపోతే ఈ విధంగా టూత్ పిక్తో అయినా మీకు తోచిన విధంగా డిజైన్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఒట్టి బాదంతో గార్నిష్ చేసుకుంటున్నాను. తర్వాత కొన్ని టూటీ ఫ్రూటీని కూడా ఈ విధంగా మీరు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకొని 2-3 గంటలు ఫ్రిడ్జ్లో బాగా కూల్ అయ్యే వరకు పెట్టుకోవాలి. చూడండి నేను 3 అవర్స్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకుంటే మన మ్యాంగో డిలైట్ రెడీ అయిపోయింది. పెద్ద బౌల్లోనే కాకుండా ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్లో కూడా మీరు నేను చెప్పిన విధంగా 2 లేయర్స్గా సెట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఈజీగా సర్వ్ చేయడానికి బాగా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళకి కూడా సర్వ్ చేయడం ఈజీగా ఉంటుంది. చూసారు కదా మ్యాంగో డిలైట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.